కొవ్వూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. అయితే ఈ నియోజకవర్గంలో తీసుకుంటే దాదాపు 6 సార్లు నుంచి వైసీపీ అంటే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి ఇప్పుడు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. సో వీరి ఇద్దరి మధ్య నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రయాణం ఎలా సాగుతుంది, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది, యాక్చువల్గా కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఇక్కడ 0 లెవెల్. సో ఆయన ఎలా ప్రచారం చేసుకుంటున్నారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా జరుగుతుంది ప్రచారం? ముమ్మరంగా చేస్తున్నామండి. ప్రజల్లో కూడా స్పందన, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ జెండా మళ్ళీ రెపరెపరాలుతుంటే ప్రజల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో విశేషమైనటువంటి స్పందన కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేటటువంటి ఆశ మొదలైంది. అసలు అంటే 0 లెవెల్లో ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ని మర్చిపోయారు, విస్మరించారు కూడా. ఎందుకు అంటే రాష్ట్ర విభజనతో. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని పైకి తీసుకురావడానికి ఒక హోప్. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా చూసాం మనం, డిపాజిట్స్ లేవు చాలా కాంగ్రెస్ అభ్యర్థులకి. సో ఇప్పుడు మళ్ళీ అంటే ఈ ప్రయాణం జస్ట్ ఒక దాన్ని రెపరెపలాడించడానికైనా లేకపోతే గెలవడానికి కూడా పోటీ పడుతున్నారా? స్పష్టంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన గాయం అనేది ఇంకా ఆంధ్రుల హృదయాల్లో ఉంది అనే మాట వాస్తవం. ఎందుకంటే నిజాలు ఒప్పుకోవాలి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా కాంగ్రెస్లో ఉండేవాడిని. విభజన తర్వాత ఏదైతే రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళందరం కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ విభజించిన తీరు, ఆ గాయాల వల్ల. అయితే గత 10 సంవత్సరాలుగా ఏదైతే రాష్ట్రం విభజించారో అనివార్య కారణాల వల్ల విభజించబడింది అనేది మనం గుర్తుంచుకోవాలి. విభజన మొత్తం కూడా జరిగినటువంటి విభజన తీరు, విభజనకు సంబంధించినటువంటి ఆ డ్యామేజ్ అంతా కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. కానీ ఆ రోజు బిల్లు పాస్ అయ్యేటప్పుడు విభజనకు మొదటి కారకుడు చంద్రబాబు గారు 2 కళ్ళ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని ఒక లేఖ ఇవ్వడం వల్లే ఆ ప్రక్రియ మొదలైందనేటటువంటిది అది జనాల్లోకి వెళ్ళలేదు. రెండో విషయం, ఏదైతే ఆ రోజు అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అపోజిషన్లో ఉండేటటువంటి కేంద్రంలో బీజేపీ పార్టీ తెలంగాణ బిల్లు పెట్టమని కోరి దాన్ని మద్దతిచ్చి తెలంగాణ విభజన, ఆంధ్ర రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలు బీజేపీ కూడా ఉంది ఇందులో. ఎందుకంటే మీరు గుర్తుంచుకోవాలి, ఆ రోజుల్లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు, మేడం గారు ఇప్పుడు లేరు, ఆమెని తెలంగాణ చిన్నమ్మగా కొనియాడింది మనం మర్చిపోకూడదు. కాబట్టి విభజన ప్రక్రియలో అన్ని పార్టీల యొక్క హస్తం ఉంది, కానీ ఆ నష్టాన్ని కాంగ్రెస్ అనుభవించింది. అయితే ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో అటు తెలుగుదేశం ప్రభుత్వం మొదటి 5 సంవత్సరాలు ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్కి కల్పించినటువంటి హక్కుల్ని సాధించడంలో కూడా అటు చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విఫలమయ్యారనేది ఈరోజు ఆంధ్ర ప్రజలకు అర్థమైంది. మనకు ఉండేటటువంటి విభజన చట్టంలో ఉండేటటువంటి మెట్రో రైలు కావచ్చు, కడప ఉక్కు కర్మాగారం కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవ్వచ్చు, ఇవన్నీ అదేవిధంగా దాదాపు మెయిన్ విద్యా సంస్థలు ముఖ్యంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ ఈ 10 ఇయర్స్లో కూడా చేసుకోలేకపోయారంటే ఈ 2 ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమిలో ఈ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తాననేటటువంటి గ్యారంటీతో రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలు షర్మిల రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవనం పోసుకుంటుందనేటటువంటి విశ్వాసం మాకుంది. కాంగ్రెస్ పార్టీతోనే మళ్ళీ ఈ రాష్ట్రం ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేసే దానికోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నడుం బిగించిందనే విషయం ప్రజల్లోకి స్పష్టంగా వెళ్తుంది. అంటే ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా బయటికి రాలేదు, అలానే మాట్లాడట్లేదు, జనంలోకి లేరు, జనాన్ని కలవడం లేదు. చాలా వరకు కూడా సీనియర్ లీడర్స్ అంతా కూడా వేరే పార్టీస్కి, టీడీపీకి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు డైవర్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ఎలా భర్తీ చేసుకుంటారు? ఎందుకంటే ఆ గాయాలు ఇంకా మానలేదు, తర్వాత ఫెయిల్ అయ్యారు. ఎందుకు మా వల్ల మేలు జరుగుతుంది అని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో ఫెయిల్ అయింది. మళ్ళీ ఎలా వస్తారు, ఎజెండాతో వస్తారు? ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ రోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు తిరుపతిలో అడ్డగోలుగా విభజించారు, బీజేపీ వస్తే మీ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని ఒక హామీతో ఆ రోజు ఎన్డీఏ వెంట ఆంధ్ర ప్రజలందరూ కూడా వెళ్ళారు. దాని తర్వాత వాళ్ళు హామీలు అమలుపరచడంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో ఫెయిల్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా అనే ఎజెండాతో జనాల్లోకి వెళ్ళాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి యువతకు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, తద్వారా
మనకి గ్రాంట్స్ వస్తాయి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే మనకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, ఈ రాష్ట్రాన్ని మేము ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 23 మంది ఎంపీలను పెట్టుకొని ఏ ఒక్కరోజు కూడా కనీసం పార్లమెంట్లో ప్లకార్డు కూడా ప్రదర్శించలేనటువంటి ఎంపీలు ఉండబట్టి ఈరోజు ఈ రాష్ట్రం మరింత అధోగతి పాలిందనేటటువంటి విషయం చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాబట్టే తిరిగి ఏదైతే ప్రత్యేక హోదా హామీ, అదేవిధంగా మేము మా మేనిఫెస్టో వీటన్నిటితో ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. ప్లకార్డులు ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు ప్రశ్నించలేదు? పార్లమెంట్లో చేసింది వైసీపీ పార్టీ, కాకపోతే బీజేపీకి సంపూర్ణమైన మద్దతు ఉంది కాబట్టి మనం ఏమి చేయలేకపోతున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. చెప్పేది ఒక బలవంతుడి ముందు బలహీనుడు ఎప్పుడు బలహీనుడిగానే ఉంటారా? పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప మీరు పోరాటం చేయటం మానేశారు తప్ప, మీరు పోరాడి ఉంటే అది ప్రజలు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి నువ్వు చేయాల్సిందేంటి? ఎంతమంది అవతల వాళ్ళతో మనకేం పడి, మన హక్కులు మనం సాధించుకోవడంలో ఈ రాష్ట్రం కోసం మేము మీకు ప్రత్యేక హోదా ఇస్తారు, యువత అందరూ మీ వెంట నడిచాం, ప్రత్యేక హోదా సాధిస్తారని నమ్మకంతో మీకు ఓటేసాం. మీరు పోరాడాల్సింది పోయి అవతల వాళ్ళు వాళ్ళ మెజారిటీతో మనకేం పని మేడం? మన రాష్ట్ర హక్కులు, ఈ యొక్క యువత భవిష్యత్తుని మీరు బీజేపీకి పణంగా పెట్టి మీరు మోకరిల్లారనే విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైందనేటువంటిది చెప్పాలి తప్ప, మెజారిటీ ఉంది కాబట్టి నేను అడగలేదు, రేపు కూడా మెజారిటీ వస్తుంది మీరు అడగరా? కాబట్టి మెజారిటీ పక్కే ప్రజల కోరికలన్నీ కూడా మెజారిటీ ఉన్నప్పుడు అణగదొక్కుతారా? ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాన్ని గుర్తించాల్సిన బాధ్యత బీజేపీ మీద లేదా? పోరాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీరు అడిగినట్టు ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు, సంపూర్ణమైన ప్రజా మద్దతు మీకున్నప్పుడు ప్రజల పక్షాన పోరాటంలో మీరు విఫలమై మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈరోజు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా నిన్న మొన్నటి వరకు కూటమి కూడా మాట్లాడింది, బీజేపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ఈ రోజు ఎక్కడ ఆ ప్రస్తావన లేదు. దీన్ని ఏమంటారు మీరు? ఇది ఆల్రెడీ మనం ఈ అంశం 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండి మంత్రి పదవులు అనుభవించి ఆ రోజు పోరాటాలు చేయాల్సిన వ్యక్తి, సాధించాల్సిన వ్యక్తి సాధించలేకపోయారు. రాష్ట్రం గురించి నిజంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మేడం, మన రాష్ట్రంలో ఉండేటటువంటి 2 ప్రాంతీయ పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, 2 వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇవి ఏవి కూడా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయ. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతాయి, వ్యక్తి యొక్క అవసరాలు, వ్యక్తి యొక్క కక్షలతో వీళ్ళు ముందుకెళ్ళారు తప్ప ఈ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఇలా నాశనం అయిపోవడానికి కారణం ప్రాంతీయ పార్టీలే. కాబట్టి జాతీయ దృక్పథంతో ఏదైతే సెక్యులర్ అనే వర్డ్తో అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా పరిగణించే కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుందనేటటువంటి విశ్వాసం కాంగ్రెస్ వాదుల్లో, ప్రజాస్వామ్యవాదుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రారంభమైందనే దానికి ఇదొక ఉదాహరణ. అంటే కర్ణాటకలో ఒక హోప్ ఇచ్చారు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అలానే తెలంగాణలో ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా సుదూరంగా కనిపిస్తుంది. ఆ ప్రయాణంలో మీరందరూ చాలా అలసిపోతారేమో. ఒక విషయం అయితే చెప్తాను మేడం, మనం ఈరోజు దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే నాయకత్వ లోపం. ఈరోజు మాకు సమర్థవంతమైనటువంటి నాయకురాలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత అనుకున్న దానికన్నా 10 రెట్లు వేగంగా కాంగ్రెస్ అనతి కాలంలో ఈ రాష్ట్రంలో పుంజుకుందనేటువంటి మాట వాస్తవం, దాన్ని అందరూ కూడా అంగీకరిస్తున్నారు. రెండో విషయం, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈరోజు మేనిఫెస్టో డిజైన్ చేశామో అది ప్రజల్లోకి చాలా సుస్పష్టంగా స్పీడ్గా వెళుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదల పక్షాన, పేదల గురించి కానీ ప్రయోజనాల గురించి ఆలోచించే పార్టీ. ఈరోజు మా మేనిఫెస్టో స్పష్టంగా మేము కొన్ని హామీలతో ముందుకు వెళ్తున్నాం. ఒకటి వచ్చేసి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల పాటు ఇస్తామనేటటువంటి హామీ. ఆ ప్రత్యేక హోదా వస్తే ఎంత లాభమో మనకన్నా కూడా అపోజిషన్ వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది ప్రజలకు. రెండోది వచ్చేసి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ. మూడోది అంశం, ఏదైతే వలసలు ఉండకూడదు, కరువు వచ్చినప్పుడు పేదలు ఆకలితో అలమటించకూడదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఉపాధి హామీ పథకం, కరువు పని అనేది ఏదైతే ప్రవేశపెట్టిందో దాని యొక్క కూలి ఈ రోజుకి కూడా 200 రూపాయలుగా ఉంటే దాన్ని 400 రూపాయలు చేసేటటువంటి ఆలోచన. ఇట్లాంటి స్పష్టమైన అంశాలతో అదేవిధంగా ఈరోజు పేదలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా ఇల్లు అనేటి కట్టేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని బేస్మెంట్లు దాకా వచ్చి ఆగిపోయాయి. ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి 1,80,000 రూపాయలతో ఏమి జరగదని తెలిసి కూడా మేము ఇన్ని లక్షలు ఇల్లు మంజూరు చేశామని చెప్పుకున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు మేము కాలనీ ఇంటి కోసం కేటాయిస్తామని చెప్పాం. అదేవిధంగా ఏదైతే సరుకులు అన్నీ కూడా నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, కుటుంబం గడవడం పేదలకు కష్టంగా ఉందని ఆలోచించి ప్రతి గృహిణి అకౌంట్లో ప్రతి నెల 8,500 రూపాయలు యావరేజ్ మీద సంవత్సరానికి 1,00,000 రూపాయలు పేదల అకౌంట్లో వేస్తామని చెప్పాం.
ఇట్లా ఏదైతే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కావచ్చు, రాష్ట్ర సంక్షేమానికి కావచ్చు, ఇవన్నీ ఆలోచించి ఒక స్పష్టమైన మేనిఫెస్టోతో ప్రజలకు వెళ్ళాం. ప్రజలు మేనిఫెస్టోని ఆదరిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ఆ రోజుల్లో దళితులు గిరిజనులకు సంబంధించినటువంటి విశేషంగా కృషి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది అందరి మనసుల్లో ఉంది. తిరిగి ఆ జెండా ఈ కోవూరు నియోజకవర్గంలో రెపరెపలాడుతున్నటువంటి విశ్వాసం మాకుంది. యాక్చువల్గా షర్మిల తెలంగాణ బిడ్డనని అక్కడ పార్టీ పెట్టి మళ్ళీ అక్కడ ఆ పార్టీని తీసేసి ఇక్కడికి వచ్చారు, కాంగ్రెస్లో మెర్జ్ చేశారు అక్కడ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఆంధ్ర బిడ్డను అంటున్నారు, రాజశేఖర రెడ్డికి నిజమైన వారసురాలు ఆమె అంటున్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి నిజమైన వారసుడిని నేనేనంటాను. ఇది ఒక కుటుంబ గొడవగా ఉంది తప్ప రెండు పార్టీల మధ్య విభేదంలో మీకు కనిపిస్తుందా? ఎలా సపోర్ట్ చేస్తారు ఆమెను చెప్తాను. వైఎస్ షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించారు. ఆ రోజు ప్రధాన పాత్ర పోషించి షర్మిలారెడ్డి గారు పాదయాత్ర కావచ్చు, బాయ్ బాబు క్యాంపెయిన్ కావచ్చు, ఇట్లా కష్టపడి వాళ్ళ అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని భుజాలకు ఎత్తుకొని మోసి జగనన్న వదిలిన బాణం అని చెప్పి అన్నని అధికారులు కూర్చోబెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పరిపాలన, సుపరిపాలన నేను అందిస్తాననేటువంటి ఒక హామీతో, ఆయన ఇచ్చిన మాటతో, ఆయన చెప్పిన మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళింది. అయితే అందుకు భిన్నంగా కుర్చీలో కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు అనుకున్న దానికి భిన్నంగా, పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా కానీ ఓటు వేసేటప్పుడు మంచి పరిపాలన అందించాలనేటటువంటి ఉద్దేశంతో మనం ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనం వేసినటువంటి ఓట్లను అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాడు. ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా లిక్కర్ వ్యాపారం కావచ్చు. మీరు చూడండి, భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలు అనేటటువంటి అడ్వర్టైజ్మెంట్ వేసిన ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అండి? ఈరోజు రైతులు కనీసం ఒక ట్రక్ ఇసుక తోలుకోవాలంటే సెబ్బోళ్ళు వచ్చి అడ్డం పడుతున్నారు. ఒక ట్రక్ గులక తోలుకోవాలంటే సెబ్బోళ్ళకి భయపడుతున్నారు. ఒక రైతు 4 ట్రిప్పులు మట్టి, చెరువులో మట్టి తోలుకోవాలంటే పర్మిషన్ కోసం చుట్టూ తిరుగుతుంటే వీళ్ళకి మాత్రం వేల టన్నులు ఎటువంటి పర్మిషన్లు ఏమి లేకుండా అక్రమ మైనింగ్, శాండ్, ల్యాండ్ ఏది దక్కితే అది ఆ విధంగా చేయడం అనేది రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పరిపాలన అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది. రెండో విషయం, సుస్పష్టంగా ఏదైతే మద్యపాన నిషేధం ఆ రోజు అక్కచెల్లెమ్మలకు హామీ ఇచ్చాడు, తర్వాత దశలవారీ నిషేధం అన్నాడు, తర్వాత రేట్లు పెంచామన్నాడు. ఈరోజు తన సొంత బేవరేజ్లో లిక్కర్, నాసిరకమైన మద్యాన్ని తయారు చేసి అది ప్రజలకు అమ్మి తద్వారా కిడ్నీలు, లివర్లు పాడైపోయి చనిపోతున్న అక్క చెల్లెమ్మల మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా కనీసం కనికరం లేని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఏదైతే రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని, రాజశేఖర రెడ్డి వారసుని అని చెప్పుకొని, రాజశేఖర రెడ్డి గారు సుపరిపాలన అందించడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టే ఈరోజు తిరిగి బహుశా నేను అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఈరోజు షర్మిలారెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి పంపించిందేమో. నా పేరు నిలబెట్టేది నా నిజమైన వారసురాలు షర్మిలారెడ్డి గారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకున్నారో, మళ్ళీ ఆ ఆశయంతో ఈరోజు షర్మిలారెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అందరి హృదయాల్లో ఉన్నాడు అంటే దానికి కారణం ఒకే ఒకటి, ఆరోగ్యశ్రీ. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిమితి మీరు 25 లక్షలకు పెంచాను గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉండేటటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్ 3 ఉన్నాయి. ఒకటి అపోలో, రెండోది వచ్చేసి కిమ్స్, మూడోది వచ్చేసి మెడికవర్. మనం వెళ్దాం రండి. ఈరోజు ఆ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ లేదు అనేటటువంటి బోర్డు చూస్తేనే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది. పేదల వైద్యం కోసం కలలుగన్న రాజశేఖర రెడ్డి ఈరోజు ఆ పేదవాడు వైద్యానికి దూరమై అలమటిస్తున్నటువంటి మాట వాస్తవా కాదా? ఈ నెల్లూరు నగర ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు ఒక్కసారి గమనించమని వేడుకుంటున్నా. ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి అంత పేరు తెచ్చిపెట్టిన ఆరోగ్యశ్రీని కూడా చంపేసిన మహానుభావుడు ఎవరంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నిజమైన వారసుడు ఎవరనేది ప్రజలు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నా. అంటే కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే షర్మిల జగన్ మీద కక్షపట్టి ఇప్పుడు వచ్చింది అని అంటున్నారు. ఏమో తర్వాత అయినా వాళ్ళతో కలిసిపోవచ్చు అనేది కూడా ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఇది ఒక ప్రజాస్వామ్య పార్టీ. ఈరోజు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. రేపు పొద్దున మేము కాంగ్రెస్ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం తప్ప షర్మిలారెడ్డి గారి కోసం కాదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఎత్తుకొని తిరుగుతున్నాం తప్ప షర్మిలారెడ్డి గారి యొక్క వ్యక్తిగతంగా ఒక ఇద్దరు అన్నా చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి వివాదాలని పార్టీలకు ఆపాదించడం లేదు. ఈరోజు షర్మిలారెడ్డి గారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలగన్న కాంగ్రెస్ పార్టీ, ఆమె ఏదైతే ఊహించుకునిందో, ఆమె ఏదైతే అన్నగారి కోసం ఆ రోజు ప్రచారం చేసేటప్పుడు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండాలని అనుకునిందో, ఈరోజు ఆ విధంగా లేదు కాబట్టే తిరిగి షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ
ఈరోజు ఆమె వెంట నడుస్తుంది. మీరు రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకుంటుంది. సో ఇద్దరు ఆయన సిద్ధాంతాలని నిలబెడతామంటున్నారు. ఆయన మీద ఇప్పుడు కేసు ఇది ఆవిడ మొన్న కూడా మాట్లాడారు, మా అన్న వల్లే ఆయన పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు కేసులో నమోదు చేశారు అని చెప్పి లాయర్లని వాళ్ళని కూడా ఆవిడ ప్రశ్నించారు, అందుకే వాళ్ళకి ఆ పదవులు కూడా ఇచ్చారని చెప్పేసి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది వైసీపీ కానీ లేకపోతే కామన్ పీపుల్లో కూడా షర్మిల అలా రావడాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. విషయం ఏంటంటే షర్మిలారెడ్డి గారిని ఈ ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారిని బాధ పెట్టారో అదే కాంగ్రెస్ లోకి మళ్ళీ ఆవిడ వచ్చారు అడుగుతున్నాను మేడం. మన ఇంట్లో మన చెల్లెలు మనల్ని కాదని ఒక నిర్ణయం తీసుకుందంటే దాని యొక్క ఎవరి తప్పు వల్ల ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు ఏదైతే వాళ్ళైతే కొంగుబట్టి నాకు న్యాయం చేయమని అడుగుతున్నప్పుడు నీ సొంత చిన్నాన్న చనిపోయినటువంటి కేసుని ముఖ్యమంత్రి హోదాలోనే మీరు ఛేదించలేకపోతే, శిక్షలకు దోషపడేలా అలా చేయలేకపోతే ఈరోజు ఆ చెల్లెలు ఎందుకు బయటకు వచ్చింది అనే కారణం ప్రజలకు అర్థం కాదా? వేరియస్ రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. దాన్ని జనం అంటే ఎక్కడంటే జగన్కి ఈమెకి మధ్య కంపేర్ చేస్తే ఆమె అలా రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కామన్ పీపుల్ కూడా అంటున్నారు ఎందుకు ఆమె ఎలా చేస్తుంది అని చెప్పేసి. దీన్ని ఎలా సమర్థించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ సుస్పష్టంగా ఏదైతే షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన లేదు, నన్ను నమ్మండి ఈ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొస్తానని ముందుకు వచ్చినప్పుడు మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినంత వరకు కొంత కన్ఫ్యూజన్ అన్నమాట వాస్తవమే. షర్మిలారెడ్డి గారు మొదటి రోజు అడుగుపెట్టినప్పుడు మీరు చెప్పిన కన్ఫ్యూజన్ ఉంది. ఈరోజు న్యాయయాత్ర పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి తీరుతెన్నులన్నీ కూడా వివరిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రాజశేఖర రెడ్డి గారిని వారసులు నిజమైన వారసురాలు షర్మిల గారేమో అనేటటువంటి ప్రజలు విశ్వసించడం ప్రారంభించారు. ఈరోజు అందుకే ప్రతి నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి బిడ్డగా ముందుకు వస్తున్నప్పుడు ఆదరణ పెరుగుతుంది. మీరే ఊహించుకోండి, డే 1 నుంచి ఈరోజు కాంగ్రెస్ గ్రాఫ్ అనేది పెరిగిందా తగ్గిందా అనేది రాష్ట్రంలో మీకే అర్థమవుతుంది. ఎంత పోటీ ఇవ్వబోతున్నారు ఇప్పుడు రెండు పార్టీలకి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్న చోటంతా ఇండియా కూటమి అలయన్స్లో భాగంగా ఏదైతే మాతో కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి వస్తున్నాయో ఈ యొక్క సీట్లలో 175 స్థానాల్లో కూటమి అభ్యర్థులు, ఇండియా కూటమి అభ్యర్థులు అందరం కూడా బరిలో ఉన్నాం. ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తున్నాం. కొన్ని స్థానాలు గెలవబోతున్నాం. అటువంటి స్థానాల్లో కోవూరు కూడా ఉందనేటటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాం. కోవూరులో ఇద్దరు పెద్దవాళ్ళు అసలు అంటే డబ్బు కుమ్మించి మరీ ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ మధ్య మీరు ఎలా నెట్టుకొస్తున్నారు, ఎలా ప్రచారం చేసుకుంటున్నారు, ఎలా ఉంది స్పందన, అసలు ఎలా వస్తుంది? అంటే డబ్బు కుమ్మరిస్తున్నారని మీరే చెప్తున్నారు, కనిపిస్తుంది కదా అందరి నుంచి, అదే వినిపిస్తుంది. ఏదైతే వాళ్ళ యొక్క విశ్వాసం మా దగ్గర డబ్బులు ఉన్నాయి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పేది మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము గెలవబోతున్నాం, ఆమె అయితే ఏకంగా 1,00,000 మెజారిటీ మాకు ఆల్రెడీ డిక్లేర్డ్ అయిపోయిందని కూడా చెప్తుంది. నవ్వొస్తుంది. రెండో విషయం, ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాకు ప్రత్యర్థిగా 2 వ్యక్తులు ఉన్నారండి. 2 పార్టీలు 2 వ్యక్తులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు గతంలో ఆ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వివిధ పార్టీల నుంచి, తెలుగుదేశం నుంచి కావచ్చు, వైసీపీ నుంచి కావచ్చు. అదేవిధంగా గతంలో మంత్రిగా పనిచేశారు. 30 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి కనీసం తాగడానికి మంచినీళ్ళు లేని గ్రామాలను ఈరోజు మనం చూస్తున్నామంటే తిరిగి మళ్ళీ ఆ నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారా అనేది ఒకసారి కోవూరు ప్రజలు ఆలోచించుకోవాలి. రెండో అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత ఈగోల వల్ల, విభేదాలు వల్ల ఈరోజు వాళ్ళు పార్టీ మారారు. ప్రశాంత్ రెడ్డి గారు ఏ రోజు తెలుగుదేశం జెండా మోయలేదు, తెలుగుదేశం కార్యకర్త కాదు, తెలుగుదేశం నాయకురాలు కాదు. చంద్రబాబు కేవలం వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సూట్ కేసులో ఉండేటటువంటి వెయిట్ని చూసి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, కోవూరు కార్యకర్తల అభిమానాన్ని, వాళ్ళ కష్టాన్ని ప్రశాంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టాడు. ఇది చంద్రబాబు నిజంగా ఆలోచించుకోవాలి. ఏమి అర్హత ఉంటే ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం నుంచి, తెలుగుదేశం జెండా మోయిల, తెలుగుదేశం కార్యకర్త కాదు, కష్టకాలంలో కష్టాలు అనుభవించలేదు, ఇవన్నిటినీ బేరీజు వేసుకొని ఈరోజు తెలుగుదేశం కార్యకర్తల అభిమానాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టి ఈరోజు డబ్బే రాజకీయాల ప్రామాణికంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తే దాన్ని రామారావు ఆత్మ కూడా క్షోభిస్తుంది. ఏదైతే తెలుగువారి ఆత్మ గౌరవం పేరుతో పార్టీ స్థాపించిన చంద్రబాబు ఈరోజు కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని ప్రశాంత్ రెడ్డి కాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెట్టిన వ్యక్తి ఎవడంటే
చంద్రబాబు గారు. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలందరూ ఆలోచించుకొని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదే కనుక పునరావృతం అయితే రాష్ట్రంలో డబ్బే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందనే దానికి ఈరోజు చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ఉదాహరణ అని కోవూరు ప్రజల్ని ఒకసారి ఆలోచించమని వేడుకుంటున్నా. నేను చెప్తున్న గర్వంగా, మీరు ఏ గుడికి రమ్మన్నా, ఏ మసీదుకి రమ్మన్నా, ఏ చర్చికి రమ్మన్నా వస్తా. ముగ్గురం ప్రమాణికం చేద్దాం. డబ్బు మద్యం లేకుండా ఒక ఎజెండాతో ముందుకు వెళ్దాం. ఏ పార్టీని ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారో చూద్దాం. ఆ దమ్ము ధైర్యం మీకుంటే నేను సిద్ధంగా ఉన్నా అని ఇరు పార్టీల అభ్యర్థులు తెలియజేస్తున్నాను. మీ కుటుంబం చూసుకుంటే వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలతో ఉన్నారు, మీ గ్రామం చూసుకున్నా ఏదైనా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీకు ఎంతవరకు సపోర్ట్ వస్తారు మీ కుటుంబం నుంచి? మీరు కూడా గతంలో వైసీపీతోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి జెండా 13 సంవత్సరాలు నేను మోశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం సర్వేపల్లి నియోజకవర్గంలో నేను పనిచేశాను. నేను గతంలో ఆ విలేజ్కి సర్పంచ్గా పనిచేశాను. నేను సర్పంచ్ అయిన తర్వాత ఏదైతే ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో నాడు నేడు అని, అది నేను 2015లోనే అక్కంపేట ఏదైతే నేను చదువుకున్న బడిలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి పిల్లలకి ఉచితంగా యూనిఫామ్, టక్కు టై, బెల్టు, దాంతోపాటు టై కూడా నేనే డిజైన్ చేసి, షూ అన్ని ఏర్పాట్లు చేసి, బుక్స్ కొనిచ్చి, అవి అది రేషనలైజేషన్లో మూతపడిపోతుంటే హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి 7వ తరగతి వరకు ఉన్న పాఠశాలను ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేసి, ఇవన్నీ చేయడంలో ఆత్మసంతృప్తినిచ్చేటటువంటి విషయం ఏమిటంటే పేదవాళ్లకు ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్బంధ విద్యా హక్కు చట్టం ద్వారా ఏదైతే ప్రాథమిక విద్య అనేది వాకబుల్ డిస్టెన్స్ అంటే పిల్లలు నడిచి వెళ్ళగలిగేటటువంటి పరిస్థితుల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలు ఉండాలని కొన్ని వేల పాఠశాలలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, గిరిజన కాలనీల్లో, తండాల్లో అన్నిటిలో ఏర్పాటు చేసి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లవాడు తన బుక్స్ పట్టుకొని నడుచుకొని వెళ్ళి స్కూల్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసి ఆ రోజు పాఠశాల ప్రారంభిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు హై స్కూల్ మెర్జ్ చేసి ఆ 3వ తరగతి పిల్లవాడు కనీసం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఏ విధంగా నడిచి రాగలడు, వాళ్ళ రవాణా సదుపాయాలు ఏంటి, ఎందుకంటే నిద్రలేస్తే రెక్కాడితే కానీ డొక్కాడిని గ్రామాలు, పేదల్లో ఉండేటటువంటి ఆ గిరిజన తండాలు, ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఉదయాన్నే పనికి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. ఆ పిల్లలు ఉండింది తిని బుక్స్ పట్టుకొని స్కూల్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. వాళ్ళు 2 కిలోమీటర్లు నడిచి రాగలరా? ఆ పిల్లల యొక్క జాగ్రత్తలు ఏంటి? ఇవేమీ ఆలోచించకుండా మెర్జ్ చేసేసి పాఠశాల విద్య, ప్రాథమిక విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేసేటటువంటి పరిస్థితి. నేను ఆలోచించి ఈరోజు ఆ హై స్కూల్కి వచ్చేటటువంటి పిల్లలకు రాష్ట్రంలో ఎక్కడ గవర్నమెంట్ స్కూల్కి బస్సు అనేది మీరు గమనించండి లేదు. నా ఆలోచన ఈరోజు రాష్ట్రం అంతా అక్కంపేట గ్రామం వైపు చూసిందంటే అది నా యొక్క ఆలోచన. అందుకే నేను విశ్వాసించి చెప్తున్నా, ఒక జెండా మోసిన కార్యకర్తగా, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదైనా కానీ గ్రామ స్థాయిలో ఉండేటటువంటి నాయకుడికి ఉండేటటువంటి ఇబ్బందులు తెలిసిన వాడిని, ఒక పార్టీ కార్యకర్తగా పనిచేసిన వాడిని, కార్యకర్తల కష్టాలు తెలిసిన వాడిని, సర్పంచ్గా పనిచేశాను. కాబట్టి నన్ను ఒక్కసారి కోవూరు ప్రజలు ఆదరించండి. 5 ఏళ్లలో నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గం, ఘర్షణ వాతావరణం లేని నియోజకవర్గం, అక్రమ మైనింగ్ లేని నియోజకవర్గం, ప్రశాంతమైనటువంటి కోవూరుని నేను మీకు చూపిస్తానని మాటిస్తున్నాను. అంటే కొవ్వూరు మొత్తం తిరుగుతున్నారు కదా, అంటే ఎలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఇంకా ఇది చేస్తే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కోవూరు నియోజకవర్గం పెన్నా నదికి అటువైపు ఇటువైపు ఉంటుంది, పెన్నా నది మధ్యలో ప్రవహిస్తుంటుంది. అయినా కూడా గుక్కెడు తాగునీటికి ఈరోజు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తీర ప్రాంత గ్రామాల్లో అయితే తాగేదానికి నీళ్లు లేవు, ఉప్పు నీరు. అటువంటి ఫస్ట్ ప్రధానమైనటువంటి సమస్య తాగునీటి సమస్య నాకు ముందు మిగతా రోడ్సు, డ్రైన్స్, అదేవిధంగా కనిగిరి రిజర్వాయర్ నుంచి వచ్చేటటువంటి ఈ కాలువలన్నీ కూడా ఆధునీకరణకు కానీ లైనింగ్ కానీ ఏ పనులు జరగల. రైతులు ఈరోజు సాగునీటికి సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. ప్రధానంగా రైతులకు సంబంధించిన సాగునీటి సమస్య, ప్రజలకు సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య, ఇవి రెండు ప్రధానంగా ముందు మనం యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులుగా నేను గుర్తించాను. అటుపోతే ఇక కోవూరుకి సంబంధించి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీని గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు కావచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు హామీ ఇచ్చి వదిలేశాడు. మూడవది వచ్చేసి ఏదైతే ఇఫ్కో సెజ్ ఆ రోజు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో నాకు తెలిసి దాన్ని ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఆ సెజ్కి సంబంధించి ఎటువంటి ఇండస్ట్రీస్ రాకపోవడం, భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కూడా సరిగా అందించకపోవటం, ఇట్లాంటివన్నీ ఉండి ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందాల్సిన నియోజకవర్గం, డెల్టా నియోజకవర్గం అవి కూడా ఈరోజు ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కోవూరు నియోజకవర్గం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం. అక్కడ మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించిన గ్రామం ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను, రెండో ప్రపంచ యుద్ధానంతరం కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఎత్తుకెత్తుకొని కనీసం పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే పిల్లల మీద ఉండేటటువంటి మమకారంతో మనం ఎక్కడ అవినీతికి పాల్పడతామని పిల్లలు కూడా కనని మహానుభావుడు, ప్రజాసేవకు అంకితమైనటువంటి సుందరయ్య గారు జన్మించినటువంటి గ్రామం ఆ నియోజకవర్గం ఉంది. గతంలో జక్కా వెంకయ్య గారు కామ్రేడ్, ఆయన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అలయన్స్లో ఖచ్చితంగా కమ్యూనిస్టు ఓట్లు అక్కడ చాలా బలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి ఒకరు డైరెక్ట్గా మద్దతు ఇస్తే ఇంకొకరు ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నారు. ఈ రెండిటికి ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్టే అనేటటువంటి ఆలోచన ఈరోజు క్రిస్టియన్ మైనార్టీలు కావచ్చు, ముస్లిం మైనార్టీలు కావచ్చు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఈరోజు మణిపూర్ ఘటన కావచ్చు, అదేవిధంగా ముస్లిమ్స్కి సంబంధించి పౌరసత్వ బిల్లు కావచ్చు, వీటన్నిటి మీద మైనార్టీల్లో ఒక అభద్రతా భావం ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే మైనార్టీలు ఇటు క్రిస్టియన్స్ని కానీ అటు ముస్లిమ్స్ కానీ హక్కును చేర్చుకుంటాయి. ఈ రాష్ట్రం, ఈ దేశం సుభిక్షంగా అందరూ కలిసిమెలిసి సంతోషంగా సెక్యులర్ కంట్రీగా, సెక్యులర్ రాష్ట్రంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అక్కడ ప్రజలు ఒక నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కోవూరులో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. సో మీరు అంటే సిటీకి ట్రై చేశారు, లాస్ట్ మినిట్లో ఈ సీటు మీకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. సో దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? అంటే మీరు ఎక్కువ నియోజకవర్గం తిరగలేకపోవచ్చు, మీరు సిటీ మీద హోప్ పెట్టుకున్నారు కాబట్టి అక్కడ వర్క్స్ ఎక్కువ చేసి ఉండొచ్చు. ఇదంతా ఎంతవరకు ప్రభావితం? నేను మొట్టమొదటిగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో సిటీలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రయత్నించిన మాట వాస్తవం. నేను ఆ రోజు షర్మిలారెడ్డి గారు కూడా చెప్పాను స్పష్టంగా, సిటీలో కాంగ్రెస్ ఓట్స్ ఉన్నాయి. ఈ సిటీ అనేది కాంగ్రెస్కి ఎప్పటి నుంచో ఆనవ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి గట్టి ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గం సిటీ అని చెప్పి అడిగాను. కానీ అలయన్స్ కూటమిలో భాగంగా అది కమ్యూనిస్టులు కోరడంతో ఆ సీటు నాకు షర్మిలారెడ్డి గారు కేటాయించలేకపోయారు. కేటాయించలేకపోయిన తర్వాత ఇదే విధంగా ఏదైతే కమ్యూనిస్టు ప్రభావం ఉండేటటువంటి కోవూరు నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ఆమె ఎంపిక చేసినప్పుడు సమయాభావం వల్ల ఈ ఏదైతే చర్చల్లో కొంత ప్రకటన ఆలస్యమైనప్పటికీ కోవూరు ప్రజలందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు, ఎంత బలంగా తిరుగుతున్నాడు అనేటటువంటి విషయం అర్థమైంది. నేను టికెట్ కేటాయించిన రోజే నేను ప్రారంభించాను, ఈ క్యాంపెయినింగ్ అనేది ప్రారంభించాను. అదేవిధంగా నేను వ్యక్తిగతంగా అన్ని గ్రామాలకి వెళ్ళలేకపోయినప్పటికీ, అదేవిధంగా నాకన్నా సీనియర్ నాయకులు కాంగ్రెస్ అభిమానులు చాలామంది ఆ నియోజకవర్గంలో ఉన్నారు, వాళ్ళని కూడా కలవలేకపోయినప్పటికీ కూడా నేను అందరినీ అభ్యర్థిస్తున్నా. నా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కావచ్చు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి గారి గ్యారంటీ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని తిరగడం జరుగుతుంది. ఈరోజు కోవూరు ప్రజలను ఒకటే కోరుతున్నా, మీరు నన్ను ఆశీర్వదించండి, ఆదరించండి. ఖచ్చితంగా ప్రతి గడపకి, ప్రతి గ్రామానికి సమయాభావం వాళ్ళు ఇప్పుడు రాలేకపోయినప్పటికీ ఖచ్చితంగా వస్తాననేటువంటి మాట ఇస్తున్నా. రెండో విషయం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు బలమైన విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి జనరల్ కేటగిరీ రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ ఈరోజు ఒక దళితుడైనటువంటి కె రాజు గారిని ఎంపీ అభ్యర్థిగా ఢిల్లీ అధిష్టానం ఢిల్లీ నుంచి నెల్లూరుకు పంపిందంటేనే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన మిమ్మల్ని గమనించమంటున్నా. కె రాజు గారు ఈ జిల్లాలో 1988 నుంచి 4 సంవత్సరాల పాటు కలెక్టర్గా పనిచేశారు. పనిచేసే సమయంలో ఏదైతే అందరు వేలు ముద్ర లేకూడదు, కనీసం వాళ్ళ సంతకం అన్నా వాళ్ళు పెట్టగలగాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజుల్లోనే దాదాపు 7,000 మంది ఎంతమంది వాలంటీర్ని, ఎటువంటి ధనం ఆశించకుండా వాలంటీర్గా సేవ చేసేటటువంటి వాలంటీర్ని గుర్తించి అక్షరాస్యత ఉద్యమాన్ని చేపట్టి తద్వారా రాత్రిబడి, అంటే ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళలో మనం రచ్చల మీద కూర్చున్నప్పుడు అంటాం నీదేమైనా రాత్రిబడి చదువు అని, అంటే అలా రాత్రిబడి ప్రారంభించి వాళ్ళు పనికి వెళ్ళొచ్చిన తర్వాత 1 గంట కూర్చోబెట్టి వాళ్ళకి అక్షరాలు నేర్పించి సంతకాలు పెట్టించినటువంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిందంటేనే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటో ప్రజలు అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, వాళ్ళ స్వప్రయోజనాల కోసమో ఈ రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడతాయి తప్ప బడుగు బలహీన వర్గాల గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ, దేశం గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, యువత గురించి కానీ, మహిళల గురించి కానీ ఎన్ని ఆలోచించే పార్టీ ఒకటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ప్రజలు విశ్వసిస్తారు. అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ రెండూ కూడా కాంగ్రెస్ పార్టీని ఓట్లు చీల్చే పార్టీగా, అంటే ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటున్నారు. టీడీపీ ఓట్లు చీలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని, ఇటు వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలుస్తుంది
కాంగ్రెస్ పార్టీ అని టీడీపీ ఇలా భావిస్తున్నారు. మీది ఓట్లు చీల్చే పార్టీగా నిలవబోతుందా, లేకపోతే ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్స్లో? సమస్య ఏంటంటే ఓటర్ యొక్క ఆలోచన విధానం ఈరోజు మారుతుంది. ఈరోజు నేను మళ్ళీ కోరుకుంటున్నా, నేనేదో ఒక పార్టీకి లాయల్గా ఉన్నాను, మా తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ లేదా మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ కుటుంబం అంతా అలానే ఓటు వేయాలనేటటువంటి దృక్పథం నుంచి ఈరోజు ప్రతి యువత ఓటు వేసే ముందు మీ ముందుండేటటువంటి జెండాలేంటి, వాటి యొక్క ఎజెండాలేంటి, అభ్యర్థులేంటి, అభ్యర్థుల యొక్క అర్హతలేంటి, ఇవన్నీ ఆలోచించి ఓటు వేయమని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను వేడుకుంటున్నా. ఎందుకంటే ఏదో ఓట్లు చేల్చాలనో లేదా ఇంకొకరి ప్రయోజనాల కోసమో ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి పోయి తిరగటం లేదు. మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విధానాలను ఎండగడుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి, రెండోది వచ్చేసి ఏదైతే సుపరిపాలన మెయిన్గా వైసీపీ అవినీతి మీద, లేకపోతే వైసీపీ దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ అవినీతి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అవినీతి అనేది రాజకీయాల్లో అంతర్భాగం అయిపోయింది అనేటటువంటి దృక్పథంతో ప్రజలు ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్. ఓట్లు వేసేది మంచి పరిపాలన చేయడానికి తప్ప మీ ఓట్లను అడ్డం పెట్టుకొని మేము ఏదో మద్యం వ్యాపారమో లేదా ఇసుక వ్యాపారమో లేదా ఫిష్ ఆంధ్ర పేరుతో చేపల వ్యాపారం చేసుకోమని మధ్యాహ్నం ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు కదా వ్యాపారాలు చేయడానికి. ప్రభుత్వం అనేది, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళ ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను రూపొందించడం, వాటిని సరిగా అమలు చేయటం. అంతే తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే యూరియా చూస్తే నేనే అమ్మాలంటాడు, పురుగు మందులు చూస్తే నేనే అమ్మాలంటాడు, ఇసుక చూస్తే నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలకు అంటాడు. రేపొద్దు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, మీ మేనిఫెస్టోలో ఈరోజైనా ఇసుక రేటు మేము వచ్చే 5 సంవత్సరాలు పెంచము, లేదా చీప్ లిక్కర్ రేటు మేము 500 రూపాయలు చేయము అనేటటువంటిది ఏమైనా మేనిఫెస్టో గ్యారంటీ ధరన ప్రకటిస్తాడేమో అని నేను అనుకున్నా. బహుశా నేను అనుకుంటున్నా రేపు పొద్దున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గెలిస్తే ఈరోజు ఉండే ట్రక్ ఇసుక ఇంకొకరంతా నాణ్యంగా దాన్ని ఏమైనా పాలిష్ చేస్తాడు కూడా నాకు తెలీదు. నాణ్యమైన ఇసుకని ట్రక్కు 50,000 రూపాయలు అమ్ముతాడు, చీప్ లిక్కర్ని ఇంకొంచెం నాసిరకంగా తయారు చేసి 500 రూపాయలు అమ్మినా కూడా ఆశ్చర్యపోబడలే, అడిగేవాళ్ళు కూడా లేరు ఈ రాష్ట్రంలో. కనీసం ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు కూడా ఇది ఏం పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేటటువంటి స్థితిలో లేరంటే వీళ్ళనా మళ్ళీ మనం గెలిపించాలని ఒకసారి రాష్ట్ర ప్రజలను ఆలోచించమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అసలంటూ లేకుండా పోయింది. కానీ ఇప్పుడిప్పుడే ఒక అడుగులు వేస్తూ మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావడానికి, లేకపోతే ప్రజల్లోకి వాళ్ళు మమైకమై అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎలక్షన్స్లో చాలామంది క్యాండిడేట్స్ నిలబడ్డం కానీ గెలుపు కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలానే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా తన ప్రయత్నం తను చేస్తున్నారు. నియోజకవర్గంలో, కొవ్వూరు నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయం మీద తన ప్రయత్నం తను చేస్తానని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.